జమ్మికుంట పట్టణ కేంద్రంలో సర్వే నంబర్ 629లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి కబ్జా చేసుకొని ఇది నాదే భూమి అని చెప్పేసి దులుకునే పరిస్థితి ఈ జమ్మికుంట పట్టణంలో ఉన్నది. దీనిపై ఎంఆర్పిఎస్ పక్షాన పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దళితులకు నివాస స్థలాల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కనీసం 60 గజాలు 100 గజాలు భూమి కావాలని చెప్పేసి తిరిగితే ఇయ్యనటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వ భూమిని కట్టబెట్టి ఇవాళ ఏం చూడనట్టుగా చోద్యం చూస్తూ దళితులను మోసం చేసేటువంటి కుట్రలు మరి కొనసాగుతూ ఉన్నాయి జమ్మికుంట పట్టణంలో. కాబట్టి ఎంఆర్పిఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే 6 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ భూమి లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎంఆర్పిఎస్ బీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు, ఈ జిల్లా మంత్రి కావచ్చు, అధికారులు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. రేపు ఖచ్చితంగా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఈ విషయంలో పోవడానికి కూడా మేము ఖచ్చితంగా ముందుకు ఉంటామని చెప్పేసి కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కబ్జా కోరల నుంచి ప్రభుత్వం కాపాడి దళితులకు వెంటనే పంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.